రైల్వే శాఖ ఇంతవరకు కూడా వాట్సాప్లో ఫార్వర్డ్ చేసిన టిక్కెట్లు స్క్రీన్ షాట్స్ యాక్సెప్ట్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు వాటికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఇక మీద చెల్లబోవని స్పష్టం చేసింది. ఒరిజినల్ టికెట్లే అనుమతిస్తామంది. టికెట్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పింది. రైల్వే టికెట్ వెరిఫికేషన్ సమయంలో వాట్సాప్లో షేర్ చేసిన లేదా స్క్రీన్ షాట్ టికెట్ అని టీటీఈలు అనుమతించబోరని రైల్వే శాఖ చెప్పింది. వీటిని ఎడిట్ లేదా ట్యాంపరింగ్ చేసే ప్రమాదం ఉందని, ఒకే టికెట్ని పలువురికి ఫార్వర్డ్ చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది. వీటిని అరికట్టడంలో భాగంగా మీద రైల్వే బుకింగ్ ప్లాట్ఫామ్ ద్వారా కొనుగోలు చేసే ఈ టికెట్లు లేదా చెల్లుబాటు అయ్యే ప్రింటెడ్ టికెట్లనే అనుమతిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణికులు కేవలం వాట్సాప్ స్క్రీన్ షాట్స్ లేదా ఫార్వర్డ్ మెసేజ్ని చూపిస్తే వాళ్ళని టికెట్ లేని ప్రయాణికులుగా పరిగణిస్తారట. ఆ సమయంలో ఆ ప్రయాణికులు కొత్త టికెట్ కొనాల్సి ఉంటుందట. జరిమానాతో పాటు రైల్వే నిబంధనల ప్రకారం చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందట. ఐఆర్సీటీసీ కనెక్ట్ యాప్లో బుక్ చేసిన ఈ టికెట్ ఉండాలి. టికెట్ బుకింగ్ సమయంలో మొబైల్కి వచ్చే కన్ఫర్మేషన్ మెసేజ్ ఒరిజినల్ ఈ టికెట్ ప్రింటెడ్ కాపీ అవసరమైతే తీసుకోవాలి. టికెట్తో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు వంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు వెంట తీసుకెళ్ళాలి. ఇప్పటికీ టికెట్తో పాటుగా అది ఉంటేనే అనుమతిస్తున్నారు. ఈ ఎవడో ఏదో తప్పు చేశాడని జనాలందరినీ ఏడిపించుకు తినేటటువంటి కాన్సెప్ట్ ఏంటో రైల్వే శాఖ పునరాలోచించుకోవాలి. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది ఈ పనితో.